శ్రీ బండారు శ్రీనివాసరావు గారిని వేదిక మీద అలంకరించవలసింది. లేదండి శ్రీదేవి సిరి శ్రీనివాస హనుమంతుడు గారిని వేదిక మీద రావాల్సింది. దుర్ముఖుడు బ్రహ్మానందం గారిని రావాల్సింది. गुणशरीराय गुणमण्डिताय एकदन्ताय वक्रतुण्डाय औरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसधाराध्याय गुरुपुत्रपरित्रार्थे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीतत्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఆదివారం నాడు ఇంతమంది ఇక్కడ సమావేశం కావడం అనేది చాలా ఆనందంగా
మామూలుగా సభలు సమావేశాలు ఎక్కడ పెట్టినా కూడా ఆదివారాలు పెట్టకండి బాగుంటుంది. మిగతా ఆ రోజే కాస్త జనానికి కాస్త ఊపిరి పీల్చుకుంటే సందర్భం. అలాంటిది ఇంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ రావడం అనేది పర్వాలేదు. నిన్ననే మనం మాతృభాషా దినోత్సవం చేస్తున్నాం. పర్వాలేదు, తెలుగు చర్చిపోలేదు, తెలుగు బతికే ఉంది, తెలుగును అభిమానించేవాడు ఉన్నారు అనే ఒక ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే కానీ తగ్గుతున్న తెలుగు పట్ల మక్కువ ఉన్నవాళ్ళు ఇంతమంది రావడం, దానికి దండలో దారులాగా పద్మిని గారు ఇంత బాధ్యత తీసుకుని చేయడం, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాం, అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చామని చెప్పుకోవడానికి అన్ని రకాల కారణాలు ఉన్నవాడిని. కానీ పిలిచింది పద్మిని గారు చేస్తున్న ఫంక్షన్. ఇంకోటి ఏంటంటే బహుశా నా ఈ భావోద్వేగానికి కారణాలు కొంతమంది తెలుసు. నేను అసలు రాలేని పరిస్థితి, నేను వచ్చాను. ఆకులు మారుటాకులు తొడుగుతుంటే ప్రతిరోజు చూస్తాం పోయి. అలా ఈ అచ్చంగా తెలుగు మన కళ్ళ ముందు పుట్టి పెరిగింది. ఇవాళ మారుటాకులే ఇట్లా మంచిగా పొలుపుస్తుంది. చక్కటి ఫలవృక్ష కార్యక్రమంగా ఓ పుస్తక రూపంలో కూడా వచ్చిందని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని అద్భుతంగా తీసుకొచ్చారు పద్మిని గారు. ఒక ఇంటి ఇల్లాలై ఉండి కూడా బాధ్యతల మధ్య ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. అయినా దాన్ని సాధించి చూపారు. ఏదో అంటారే, అతివల్ ముదితలు నెరవేరాని విద్య కలదే ముద్దాలు నేర్పించడాను అన్నట్టు బహుశా వారి కుటుంబం అంతా కూడా దీనికి కారణమని అనుకున్నాము. వాళ్ళ మాతృమూర్తులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు చక్కగా అచ్చంగా తిరిగినా కూడా మంచి చక్కటి సంస్కృత శ్లోకంతో దీనికి అంకురార్పణ చేశారు. వాళ్ళ ఉంటారు సార్, దేనికైనా కూడా ఒక నడవడిక, ఒక పద్ధతి, ఒక విధానం రావాలంటే ఆ ఇంటి సాంప్రదాయాలు కూడా పనికొస్తాయి. దానికి ముందు వీటిద్దరికీ మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత చక్కటి పద్ధతిలో అలానే ఆ పిల్లలు కూడా అలానే పెరుగుతున్నారు. ఎక్కడ వీణ కనపడలేదే అని అనుకున్నాను. రాగానే ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో కనపడాలి అనుకున్నాను. మరి పద్మిని గారు వీణ ఇక్కడ తీసుకురాలేదు. ఏదేమైనా కూడా నేను కొద్దిగా దారి తప్పి మాట్లాడుతున్నా నాకే అనిపిస్తుంది. మీరు క్షమించాలి. నేను కొద్దిగా కుదుట పడ్డ తర్వాత ఇంకొక 2 ముక్కలు 4 మాటలు మాట్లాడున్నారు. నేను 40 మాటలు మాట్లాడాను. కొద్దిగా లెట్ మీ సెటిల్ డౌన్. నేను కొద్దిగా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ మాట్లాడతాను. ఇష్టంగా హాల్ ఇచ్చారండి మనకి ఈ సభ కోసం. కళా దీక్షితులు గారు వారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. త్యాగరాయ గాన సభతోటి, దీక్షితులు గారితో, వాళ్ళ నాన్నగారితో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడికి పూర్తవేట దూరంలో ఉండేవాడిని. నేను మాస్కో ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. అసలు ఒకటేంటంటే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు పెట్టిన వాళ్ళంతా రవీంద్ర భారతి దాకా ఎదగడానికి కారణం మొట్టమొదట ఎవరు అంకురార్పణ జరిగినా ఇక్కడేనండి, త్యాగరాయ గాన సభలు. తర్వాత వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయినారు, గొప్పవాళ్ళు అయినారు. చివరికి సన్మానాలు సభలు పెద్దగా వెళ్తున్నాయి. కానీ మొట్టమొదటి కుడికాలు పెట్టి చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడే జరగడం నేను చూశానండి. 1975 నుంచి నాకు దీంతో అనుబంధం ఉంది. అందువల్ల దీక్షితులు గారికి మరోసారి నా ధన్యవాదాలు చెబుతున్నాను. నాన్నగారు ఆలూరు కృష్ణప్రసాద్. సార్ అందరూ ఒకసారి వెలుగు పూలు పూసాయండి, చూడండి సార్. ఒకసారి అందరూ బుక్ సార్. ఒకసారి ముందుగా వెలుగుపోలు పుస్తకాలన్నింటికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు అక్షంగా తెలుగు
నాకు కూడా అనుభవం. నారాయణ రెడ్డి గారు తెలుగులో మాట్లాడు అంటుంటాడు. ఆయన పక్కన కూర్చున్నప్పుడల్లా అప్పుడప్పుడు ఆయన మందిరే వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే కార్యక్రమాలు నిర్వహించటం, మాకు సహకరించటం నా దృష్టి కింద బాటు ఇలా కళకళలాడాలని, మనకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ ఉండాలని, సమాజానికి మంచి చేయాలని ఆ రోజుల్లో మహానుభావులు కష్టపడి టీం వర్క్, ఆ మనసులో మీరు చూడడం నేను మర్చిపోయినది అయిపోయి ఆ యుగం స్వర్ణయుగం. అది ఈ రోజున మీ పేరు మర్చిపోయినా అతిశయం మీరు నేను ఏదో క్యాజువల్గా లోపలికి వచ్చాను, లోపలికి వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఈ పుస్తకాలను మా ఇంట్లో లైబ్రరీ కింద తయారైంది. నెలకి 20 రోజులు సాహిత్య సభలు జరుగుతున్నాయి. మా ఇంట్లో జాగానే లేదు పెట్టుకోవడానికి బుక్స్. అది గర్వంగా చెప్పుకోవాలి. డబ్బులు పెట్టుకోవడం ఫ్రీగా వస్తేనే తీసుకుంటాం. అది మానవ సాహిత్యం. ధన్యవాదాలండి దీక్షితులు గారు. వెబ్సైట్ ఇంకా కొంచెం ఏదో చిన్న ఇబ్బంది ఉన్నట్టుంది, వాళ్ళు చూస్తున్నారండి. ఒక్క 5 నిమిషాలు సమయం కావాలి. ఈ లోపల చెరుకు రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా నాన్నగారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెలుగుపూలు పుస్తకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయండి. అది వెల 100 రూపాయలు. 6 పుస్తకాలు తీసుకుంటే 500 రూపాయలండి. మీరు అందరూ ఆ పుస్తకాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ సభాసదులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆలూరు కృష్ణప్రసాద్ అండి. మా స్వగ్రామం బాపట్పాలెం. మా తల్లిదండ్రులు ప్రస్తుతం స్వర్గస్థులయ్యారు. ఆలూరు కృష్ణమూర్తి గారు, శ్రీమతి ఆలూరు మాణిక్యం గారు. ఈ శుభ సందర్భంగా వారిని సంస్కరించుకున్నప్పుడు కొంచెం మా పద్మిని గురించి చెప్పాలనే నేను ఈ సభల్లో మాట్లాడటం కానీ ఇవి కానీ నాకు పెద్దగా అలవాట్లేదు, ఎప్పుడు రాలేదు కూడా. కొంచెం మా పద్మిని గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను సాహసించాను. ఏదైనా తప్పులు మాట్లాడితే మీరు క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ కింద 2006 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. మా శ్రీమతి పేరు ఆలూరి పద్మ. వారి స్వగ్రామం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మా మామగారి పేరు శ్రీ ఆదూరి భాస్కర్రావు గారు. మా అత్తయ్య గారి పేరు శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ గారు. వారు కూడా స్వర్గస్థులయ్యారు. వారికి నా పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ సభకి మా అన్నయ్య గారు వచ్చారు, మా ఆలూరు సాంబశివరావు గారు అని. మా వదిన గారు శ్రీమతి దుర్గ గారు వచ్చారు. వారికి కూడా నమస్కారం. 79 ఎప్పుడు 78లోనో గ్యాప్ రావడం వల్ల ప్రతిసేపు ఆ దూరదర్శన్లో మా విలేకరు బండా శ్రీనివాసరావు గారు పేపర్లో వాటిని చూడటం తప్ప ఫిజికల్గా చూసి కాలేడు. ఏమన్నది సమాధికి ధన్యవాదాలు. ఆయన రప్పించడం అందరూ నాకు ఇలాంటి వాళ్ళు వస్తే అప్పటికి తెలియకుండా చెప్పాను, తెలియకుండా మీ గురించి చెప్పాను. తెలిసిన తర్వాత అక్కడ వదిలిపెట్టి కావాలి. అందుకే మీ నంబర్లు నోట్ చేస్తున్నాను. అవకాశం అంతవరకు మన దగ్గరికి వస్తుందండి. నేను కాదు పిలిచేది, మా నాన్నగారు మిమ్మల్ని చెప్పు మీ అందరూ ఆశిస్తూ ఉండాలి కోరుకుంటూ. పద్మిని గారు మీరు కూడా మర్చిపోయి చదువుకోవడానికి ప్రాక్టీస్ చేశాను. చాలా సంతోషం. మన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అలా కళకళలు ఆడుతుంటే నాకు కూడా ఆడుతున్నాను. అక్కడ పక్కకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎందుకు ఆ విషయం లాగే మళ్ళీ ఆ పేరు చదవగానే ఆగిపోతాను. సంతోషం. బండారు శ్రీనివాసరావు గారు మన సభ ముగిసే లోపుగా మళ్ళీ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు సార్ మీ చేతితో స్టార్ట్ చేయాలి, ఆవిష్కరించాలి. అచ్చంగా తెలుగు అంతర్జాలం అచ్చంగా తెలుగు కొంచెం
సార్ ఒకసారి అసలు చూడాలి సార్. సార్ ఒకసారి చూడాలి సార్. నా పక్కన ఇక్కడ నిలబడండి. ఓకే రెడీ సార్ అందరు చూడండి. బహుకరించవలసిందిగా శ్రీనివాస్ అనమాట గారి కోరుతాను. ముందుగా కవితాఝరి, ఇది కవితాలోకం, కవితాఝరి. ఇందులో అనేక మంది కవితలు ఉంటాయండి. సగభాగం బొమ్మ అందిస్తుందండి. అందుకని ఈ అక్షరాలతో పాటు బొమ్మలు కలిసినప్పుడే ఆ రెండు జత కలిసి దానికి విలువ చేకూరుతుంది. ఈ బొమ్మలు వేసే చిత్రకారులు, మన తెలుగు చిత్రకారుల్ని పరిచయం చేయడం కోసం ఈ తెలుగు బొమ్మ అనే శీర్షిక. ఈసారి ముందుగా హంపి అనే చిత్రకారుని గురించి ఇప్పుడు మనం పరిచయం చేశానండి. ఈ హంపి ఇతను రాజమండ్రిలో ఉంటారు. ఆయన తెలుగు తల్లి బొమ్మ, తర్వాత మన అచ్చంగా తెలుగులో దాదాపు మీరు చూస్తున్న బొమ్మలన్నీ హంపి గీసినవేనండి. తెలుగు తల్లి బొమ్మ, అక్షరాన్ని పట్టుకున్న తెలుగు తల్లి బొమ్మ, తర్వాత ఈ ఏనుగు లోగో ఇందులో మీకు కనిపిస్తుందండి. తర్వాత పుస్తక పరిచయం. ఈ పుస్తక పరిచయంలో బాగా అందరికీ తెలిసిన బుక్కేనండి, ద ఆల్కెమిస్ట్ అని పాలో కొయిలో గారు రాశారు. దానికే తెలుగు అనువాదం వచ్చిందండి, పరశువేది అనే పుస్తకం. ఆ పుస్తకం గురించి ఇక్కడ పరిచయం ఉందండి. తర్వాత అమరావతి కథల పుస్తకం గురించి కూడా ఈ పుస్తక పరిచయం. ఈ పుస్తక పరిచయం అనే అంశం ముఖ్యంగా మంచి మంచి పుస్తకాలు అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగిందండి. తర్వాత భావరాజు స్పెషల్. మా భావరాజు ఫ్యామిలీలో మొత్తం, మా భావరాజు పరివారంలో మొత్తం చాలామంది కళాకారులు ఉన్నారండి. ముందుగా బివి రమణరావు గారు, మా రెండో మామగారు. ఆయన బివి రమణరావు కథలు అనేది రాశారండి. ఆ కథలు ఇందులో వస్తాయండి ప్రతి నెల. తర్వాత సీతారాముడు గారండి, ఆయన గోదావరి కథలు అనేది రాశారు, అవి ఇందులో ఉన్నాయి. తర్వాత బివి సత్యమూర్తి గారండి, కార్టూనిస్ట్. వారి కార్టూన్లు భావరాజు స్పెషల్లో ఉన్నాయి. తర్వాత పట్టాభిరామ్ గారండి, అందరికీ తెలిసిన ఆయన బివి పట్టాభిరామ్ గారు. వారు అందించే వ్యక్తిత్వ వికాస సందేశాలు ఇందులో చూడొచ్చండి. తర్వాత నగేష్ గారండి, బివి నగేష్ గారు. వారు కూడా మనకి ప్రతి నెల వ్యక్తిత్వ వికాసం మీద ఒక అంశాన్ని అందిస్తున్నారు. తర్వాత మా కుటుంబంలోనే చిత్రకారిణి ఉంది, చాలా అద్భుతంగా బొమ్మలు వేస్తుంది. పద్మజ, భావరాజు వారి ఆడపడుచు అనమాట. తన బొమ్మ కూడా ఇందులో ఉంది, మీరు చూడొచ్చు. ఇవన్నీ భావరాజు స్పెషల్లో ఉంటాయండి. అష్టగణపతి నెక్స్ట్. తర్వాత హాస్య అంశాలు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు కనుక వారి మీద కూడా ఈ భారం మోపుతూ అది కూడా ఇవన్నీ మనం అనుకున్న అంశాలండి. మీకు అందరికీ ముందు నుంచి తెలుసు, మన బృందం కానీ ఏదైనా మనకి రాజకీయాలకు అతీతం అండి. రాజకీయాలకి, పరుషమైన మాటలకి, వ్యాఖ్యలకి అతీతం. కాబట్టి రాజకీయాలకి మాత్రం మన పత్రికలో స్థానం లేదండి. సమకాలీన అంశాలు కానీ ఇంకేమన్నా కానీ ఇందులో మనం చదువుకోవచ్చు చక్కగా. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కగా. కాల్పనిక కథలు, ఫిక్షన్ రైటింగ్. యాక్చువల్లీ ఇప్పుడు బొంబాయిలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే, ఈ కార్పొరేట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని ఇంకొద్దిగా పాఠకులందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చాలా మంది ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రచనా వ్యాసంగం మీదకి వచ్చి వారి నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనని చాలా మందికి చేరువుగా ఇవ్వాలని చెప్పి ఈ ట్రెండ్కి దాదాపుగా సృష్టికర్త అని చెప్పుకోవచ్చు, చేతన్ భగత్ అని చెప్పి ఉన్నారు. అతను ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ చిక్లెట్ రీడింగ్ అంటారు దాదాపుగా. అంటే మీ బాంబేలో మనకి ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో కూడా ఈ ట్రావెల్ జర్నీ చాలా టైం తీసేసుకుంటుంది. కాకపోతే బాంబేలో కొద్దిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా చాలా విరివిగా వాడుతుంటారు. కాబట్టి ఆ గంటన్నరలో చదవగలిగేటువంటి పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయి అనమాట. ఈ రకమైనటువంటి పుస్తకాలను తీసుకుని 2 రాయటం జరిగింది. ఎప్పుడైతే రాశానో అది ఫస్ట్ మొదట్లో నాకు సంబంధించినటువంటి జోక్స్ అన్నింటినీ కలిపి ఒక సమాహారంగా రాశాను అనుకున్నాను. కానీ తర్వాత వాటిని పరిశీలిస్తున్నప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి యండమూరి కానీ మల్లాది గారి కానీ వారి రచనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు తెలుస్తోందనమాట. ఆ ప్రభావం నాలో ఉంది అనేటువంటిది
కొద్దిగా ఎప్పుడైతే అవగతం అవుతోందో ఆ సమయంలో నాకు బాగా హెల్ప్ చేసింది ఆ పత్రిక. నాకు ప్రజలకు చెరువుగా తీసుకువెళ్ళింది అంటే అచ్చంగా తెలుగు పత్రిక. అది గత 6 నెలలుగా ఎప్పుడైతే నేను ఈ బృందంలో చేరానో నాకు తెలియకుండానే అనమాట, ఎప్పుడెప్పుడు నేను చిన్నప్పుడు చదువుకునేటువంటి పదాలు కానీ, అప్పుడు మనకి నేర్పించినటువంటి గురువులు చెప్పినటువంటి పద్యాలు కానీ, వివిధ సందర్భాల్లో మనం విన్నటువంటి తెలుగు వ్యాఖ్యానాలు కానీ, లేదు అంటే కనుక దానికి సంబంధించినటువంటి హాస్యోక్తులు కానీ, అసలు మనలో ఇంత దాగి ఉంది అనేటువంటిది వెలికి తీసినటువంటి బృందంగా చెప్పుకోవచ్చుని. నేను చాలా మటుకు చాలా గ్రూప్స్లో ఉన్నాను, ఈ ఫేస్బుక్లోను మా సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా గ్రూప్స్లో ఉన్నారు. బట్ అన్నిటికీ కూడా అతీతంగా ఒక భిన్నమైనటువంటి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నటువంటి పత్రిక ఈ అచ్చంగా తెలుగు అని చెప్పచ్చు, ఈ బృందం అని చెప్పచ్చు. అది చూసి ఇంత తీసుకెళ్ళి చూపించారనమాట. ఎందుకంటే చాలా మంది ఈ గ్రూప్ని చాలా తేలికగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఇస్తూ, దుర్గాబాబు గారు కానీ, వాసుదేవరావు గారు కానీ, రామ్మోహన్ రావు గారు కానీ, కళ్యాణి గారు కానీ, ఇలాగే ఎవరైనా కానీ మన పోస్ట్కి మనం స్పందించాలనేటువంటి ఇది లేకుండా ఒక కుటుంబంలో మనం అందరినీ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా ఆశీస్సులు అందించి, అందరికీ హెల్ప్ చేసి, అందరికీ అభిప్రాయాలు చెప్పి, అది మంచి అనే కాదు, ఎప్పుడైతే మంచి అయితే ఉంటుందో అది పబ్లిక్గా చెప్తున్నారు. ఎప్పుడైతే కనుక దాంట్లో నేను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది, ఒక రచనలో ఏదైనా పొరపాటు దొరికినా, ఒక రచనలో ఏదైనా కనుక నేను తెలియని విషయం తప్పుగా రాసినా వెంటనే పర్సనల్గా మెసేజ్ చేసి నాకు హెల్ప్ చేసేలాగా ఈ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మెయిన్ ఇవాళ మాట్లాడమని చెప్పి పద్మిని గారు అన్నప్పుడు ఈ మొత్తం ఈ పుస్తకం గురించి చేసినటువంటి ఆవిడ పడ్డ శ్రమంతా కూడా నేను కళ్ళారా చూసిన వాడిని. కిందటి వారం ఏ పరిస్థితిలో ఉంది, అసలు ఈ పుస్తకం మనకి ఇంత ఇప్పుడు ఇది వస్తుంది అని అంటే కనుక దాని వెనకాల పడ్డ కష్టం ఏదైతే ఉందో అవి సంథింగ్ అన్నారు. ఆ సంథింగ్సే మాట్లాడదాం వచ్చాను. కాబట్టి ఈ సంథింగ్స్ కొన్ని ఇంగ్లీష్ సంథింగ్స్ కావు, ఒక 5 తెలుగు సంథింగ్స్ చెప్తాను. ఒకటో సంథింగ్ సమ్, ఆవిడకు ఉన్నటువంటి సంకల్పం అండి. అంటే మనం ఈ కార్యక్రమానికి రావటానికి, అందరినీ పిలవటానికి ఆవిడ పడ్డ ఆరాటంలోటి నేనంటే ఈ సంథింగ్స్ ఏవైతే చెప్తున్నానో ఒక 5 చెప్పదలుచుకున్నాను. ఇందులో మొదటిదిగా నేను అబ్జర్వ్ చేస్తున్నా రెండుమూలి గారు ఉన్నారు కాబట్టి వారి నుంచి ఒక చిన్న గుడికి తీసుకుంటాను నేను. ఆయన అంటారనమాట, నేను ఎప్పుడైనా కనుక చెప్పాలనుకుంటే పెద్దని పక్కవాడికి పంచాలంటే కనుక రాసితే కనుక, మనం వినాలనుకుంటే కనుక పుస్తకాన్ని తీసుకుంటే కనుక, మనం అనుకుంటుంటారు మనసులో పక్క జనరేషన్ కి పాస్ ఆన్ చేయగల తండ్రిగా నేను పిల్లలకి ఇద్దాం అనుకునేటువంటి వారసత్వం ఏది అంటే ఒక పుస్తకాన్ని చదవగలిగేటువంటి అభిలాషని క్రియేట్ చేయగలిగితే వాళ్ళలో. ఎందుకంటే కనుక చిన్నతనంలో నాకు అలాంటి అభిలాష క్రియేట్ చేయగలిగాడు. ఉద్యోగాలు అవటంతో ఆవిడ పుస్తకాల గ్రంథాలయానికి వెళ్ళలేక, మేము శాఖ గ్రంథాలయం ఆవిడ మెంబర్షిప్ ఉండేది, ఆవిడ నన్ను పంపించి పుస్తకాలు తీసుకున్నామనేమో ఎప్పుడైనా సెలవుల్లో, వేసవ సెలవుల్లో ఖాళీగా ఉన్నప్పుడు. అప్పుడు ఆవిడకి కావాల్సిన పుస్తకాలు కాకుండా నేను వెళ్ళి ఎప్పుడైతే లైబ్రరీలో కూర్చోవటం అనేటువంటి ఒక గంట 10వ క్లాస్ లోపల అలవాటు అవుతుందో ఎవరికైనా, వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా నాకు తెలిసి ఆ పుస్తకాన్ని ప్రేమించడం అనేటువంటి వ్యసనం అయితే పోదండి. ఆ సంకల్పం మనసులో పడాలి. ఆ పడాలేలా చేయటం అనేటువంటిది కొద్దిగా మన పెద్దలు అనుకునేటువంటి మన యొక్క బాధ్యత కూడా. అలాంటి సంకల్పంతో ఎప్పుడైతే మొదలు పెడతారో, అంటే ఏంటి అంటే ఇక్కడ మనలోనిటువంటి ఒక ఆవేశాన్ని జాగృతం చేసుకునేందుకు పఠనాన్ని చేయాలనేటువంటి అభిలాష. పుస్తకం అని అంటే మటుకు అది 700 ఇప్పటికి నేను ఈనాటికి కూడా 700 రూపాయలు పెట్టి పుస్తకం కొనాలంటే నేను ఆలోచిస్తాను. కానీ అప్పట్లో మనం ఏముంది, మన నాన్న అడిగేస్తే చాలా 700 పెట్టి పుస్తకం వాడు వచ్చేసింది కొత్తది కొనమంటే అది ఆ రోజు సాయంత్రానికల్లా ఇంట్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఆ రకమైనటువంటి ఆ సపోర్ట్ అంటే వీడు ఏదో అవుతాడని చెప్పి ఒక రకమైనటువంటి నమ్మకం అనమాట. అది ఆ నమ్మకం, అది ఆ కమ్యూనికేషన్ అండి. నేను చాలా మటుకు మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతాము పిల్లలకి, మన పరిస్థితి ఏంటి కారణం అవుతుంది, ఇది తప్ప మనకి వేరే ఆస్తి ఇంకేది లేదు అనేటువంటిది, ఆ కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అనేది ఒక ఆర్ట్ అనమాట. ఇవన్నీ ఏంటంటేనండి మనకి ఆ వయసులో కానీ ఆ చిన్నప్పుడు చేసినప్పుడు కానీ మనకు తెలియదు. అది ఎప్పుడైతే మనం వాళ్ళ రోజులోకి వెళ్తున్నామంటే, ఇప్పుడు నేను పేరెంట్ అయినప్పుడు నేను నా పిల్లలకి చెప్పాల్సినప్పుడు నేను కష్టపడుతుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. అరే నేను ఎందుకు ఇలా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, ఇదే విషయం మా అమ్మ నాకు ఎలా చెప్పుండేది, వాళ్ళకి అల్లరి చేయదనేటువంటి వాళ్ళకి నేను ఈ రకంగా చెప్పలేకపోతున్నాను, వాళ్ళు నాకు ఎలా చెప్పారు, నేనెందుకు పుస్తకం తీయగలిగాను, నేనెందుకు హనుమాన్ చాలీసా మొదటి చదవగలిగాను, నేనెందుకు శ్లోకం ఫస్ట్ చూడగలిగాను, నేనెందుకు నాటకానికి వెళ్ళగలిగాను. ఫస్ట్ ఓ రోజు కూర్చొని మేము మావడం కూడా భీమవరంలో కూర్చొని కింద నాటకాలు చూసేవాళ్ళం. అక్కడ ఒక రత్తనశాల నాటకం కానీ మాయల్ ఫకీర్ నాటకం కానీ వేసిన వాళ్ళం మేము. అవి చూస్తూ ఉంటే కనుక అసలు ఎందుకు నన్ను అలా తీసుకెళ్లారు వాళ్ళు,
పందిళ్ళు వచ్చాయంటే, సంక్రాంతి పందిళ్ళు వచ్చాయంటే నేను అమ్మమ్మ వెళ్ళి ముందర వరుసలో కూర్చోవలసింది. అలాగే కనీసం ఒక 6-7 ఏళ్ల పాటు అనమాట. ఆ మౌండవ ఉత్సవాలు జరిగినప్పుడు 15 రోజుల పాటు ప్రతిరోజు అర్ధరాత్రి అయిందంటే కనుక ఆవిడ మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేది. ఆ వాసన ఆటోమేటిక్గా మనకి ఆ నిమిషంలో అనిపించకపోవచ్చండి, జీవితంలో ఎప్పుడో మళ్ళీ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు 10 మందితో పంచుకోవాలనిపిస్తుంది. ఆ పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఒక వేదిక కావాలనిపిస్తుంది. ఆ వేదిక కనుక ఇంత అందమైనదిగా ఉందనుకోండి, అప్పుడు అందరికీ ఆహ్లాదం కలిగించి బంధం మరింత దృఢమవుతుంది. ఈ అవకాశం ఇలా ఇచ్చినందుకు ఈ బంధాన్ని మరింత దృఢోపేతం అవుతుందని ఆకాంక్షిస్తూ అందరికీ సభాముఖంగా నమస్కారం. ఇప్పుడు జ్ఞాపికల బహుకరణ కార్యక్రమం అండి. శ్రీ బండారు శ్రీనివాసరావు గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా చెరుకు రామ్మోహన్ రావు గారికి. శ్రీ చెరుకు రామ్మోహన్ రావు గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా మా నాన్నగారిని కోరుతున్నాను. ఈ పుస్తకానికి రచనలు అందించిన వాళ్ళందరికీ 5 పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నామండి. కవటూరి ప్రసాద్ గారు పద్య సాహిత్యంలోని విశేషాల గురించి మన వెలుగుపూలు పుస్తకంలో మనకు అందించారు. అలాగే వారి అమ్మాయి కవటూరు శ్రీదేవి మన అచ్చంగా తెలుగు ఎడ్మిన్గా కూడా ఉంది. ఈ పాప MBA చేసిన చందోబద్ధంగా పద్యాలు రాయడం అంతా నేర్చుకుని రాస్తుందండి. తన పద్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం CVR ఛానల్లో యాక్టివ్గా చేస్తుంది. వారి నాన్నగారిది తనది ఇద్దరికి తనకే ఇస్తున్నాను. శివరాత్రి వ్రత కథని అందించారండి. ఆ పుస్తకంలో వెలుగుపూలు పుస్తకంలో మీరు చూడవచ్చు ఆ రచనని. శ్రీదేవి గారు ఒరే పైలట్ అనే కామెడీ కథను అందించారు. ముగ్గులు అందించారు మన కోసం, మీరు చూడొచ్చు అందులో. శ్రీదేవి గారు గారిని గంటి సుజల్ గారిని జ్ఞాపిక బహుకరించవలసిందిగా కోరుతున్నాను. చీకటి వెలుగులు అనే ఒక మంచి కథను అందించారండి. మీరు చదవచ్చు మన అంతర్జాల పత్రికలు. శ్రీ బూలపల్లి సాంబశివరావు గారు మన వెలుగుపూలు పుస్తకాన్ని భాగవతం గురించి ఒక రచన అందించారు. ఎవరిలో కనిపించారు? సార్ ఒకసారి శ్రీనివాస గారు కార్తీక్ చిన్నప్పటి నుంచి చాలా బహుమతులు అందుకున్నట్ట. కానీ ఈ బహుమతి మాత్రం చాలా విశేషమైన ఒక్కరోజు దేవుడు మంచిగా నడిచారు మన అంతర్జాల సార్. మేడం మేడం ఇప్పుడు నుంచి పట్టుకొచ్చారండి చీరాల నుంచి. ధర్మరుడైన తెలుగు మగువ తెగువ అనే పేరుతోటి ఇక్కడ చీరాల స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్ళిన చీరాల వంటి గురించి రాశారండి మన వెలుగుపూలు పుస్తకంలో. అలాగే మన అంతర్జాల మాసపత్రికలు కూడా మంచి రచన అందించారు చీరాల గోపాలకృష్ణయ్య గారు.
ఇప్పుడు నాకు కోడూరు శ్రీనివాసరావు గారు ఉన్నారండి. మంచి సూర్యుడి అష్టకం ఒకటి మనకి అందించారు, సప్తాసు రథమారుడు అని. అలాగే రాగద్వేషాలు అనే పేరుతో మంచి కవితని కూడా అందించారు. అది మీరు వెలుగుపూలు పుస్తకంలో చూపించాల్సిందిగా మనం చేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ఇంతసేపే కూర్చున్నారు, ఒక్క 2 నిమిషాలు దయ ఉంచి కూర్చోండి. ఎందుకంటే కనుక ముందు ముఖ్యమైన విషయాలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత వస్తే కనుక నేను ఉపయోగం లేని విషయం ఏమైనా చెప్పవచ్చు అనేది నా ఉద్దేశం అసలు. కానీ దీంట్లో ఉపయోగపడే ఉద్దేశం కూడా విషయం కూడా ఉంటుంది, దాంతో మొదలు పెడతాను, తర్వాత మిగిలింది. 4 అక్షరాలు చిరంజీవి పద్మిని గురించి రాసినాను. ఇది దేశీ ఛందస్సులో సాగేటటువంటి చిన్న గీతం. ఇది భావరాదు అతండు భావము నీవు, పద్మకరుండ తండు పద్మము నీవు, పద్మనాభుడ తండు పద్మిని ముందుండ నీ వెంట పడియే అందుకు ఆదండ ఆయన అమ్మా సతీషు. ఇక్కడ ఒక చిన్న మీరు నవ్వగలిగే విషయం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసి వస్తుంది. మొట్టమొదటి చెప్పినటువన్నీ ఆయనకు సంబంధించినటువంటి విశేషాలు. ఆయన గొప్పవాడు కాబట్టి, నువ్వు పలానా కాబట్టి మీ ఇద్దరు ఈ విధంగా ఒత్తిడిగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే తాను ఈశ్వరుడు, తన సతివి నీవు ఆయన యొక్క భార్యవు. ఇంతవరకు కూడా బాగుంది. తర్వాత ఏంటంటే నీవు మునుముందుండా తాను నీ వెంట పడినావు. అంటే ఇక్కడ ఏమైందంటే కనుక సతీషుడు, ఈమె సతీ, ఆమెకి ఈశ్వరుడు కాబట్టి ఆమె ముందు ఆయన వెనకాల ఉన్నాడు అనేది నా ఉద్దేశం. భావానువర్తి అయి భాషీయ భాష, రాగానువర్తి అయి రంజిల్ల లయము. భావానువర్తి అయి భాషీయ భాష, రాగానువర్తి అయి రంజిల్. మహా గొప్ప వారింటి కుక్క, లవర్వాడు హుక్క, మహావెలుగు చుక్క, సుగాత్రంబునం త్రిప్పు కోలేని కుక్క, వయోవృద్ధ సందోహ బృందాల దిక్కా సరానీలు పూదోటలో పూసి ఇన్నట్టి మందారం మాధుర్యముల్. రోలు భృంగమునై నీరు సంగము నాశించి నా పేరు సంధించి నీతోటి సంపర్కం ఏర్పరచుకోగలిగ నా స్నేహ సంపత్తు పెంపొందెనో. కాలరేఖ ప్రభాభా సమారామయూఖ సఖా నీవు స్నేహము నా కబ్బె. నా పూర్వపుణ్యాన్ని నీ నుండి నే పొందితను. గొప్ప మేధావులను, సత్కళాకారులను, గాన విద్వాంసులను, పండితమన్యులను, వేదాంత విజ్ఞాన ప్రజ్ఞాధుర్యనాథులను, సత్వ సంపన్నులను నీరు కారుణ్య సౌగంధికారణ్యమందు కుటీరము నే కలుగుచుంచూపు నీ వైపు మళ్ళించి నీ తోడునే నాదు లోకముగా నుంచి ఆహారము నిప్పురన్మాలి నీ కల్పితంపై సదా ఇంటి పోలాదు నన్ను కటాక్షించితే. చాలు నీ ఎందు నేను తూతునాడు శ్రీకృష్ణదేవాసిమందును యశోదమ్మ 7 లోకాల తాగాంచినట్లు. శశిరేఖ మాయావదానందు విద్యుత్తు యూపీఎస్ఎన్ సిపియు తోడు లేకుండా పీఠం పైనెక్కి ఆ మానిటర్ నందు తాగోరుకున్నట్టు విరాభిమన్యును సమర్థుల కంగోయితో గాంచు రీతిను సదా నిన్ను కాంక్షింతును. నిత్య సంకర్షణ, భవ్య సంహర్షణ, వీక్షకాకర్షణ, మోద సంవర్షణ, ఘర్షణ లేని చిత్తముతో నిన్ను నేగాంచుచును. నాకు తోచిందినే వ్రాయుచును, దానిలో సారం ఏమున్నా లేకున్నను సిగ్గు ఒక్కేసి చీత్కారములు సహించుచును. లైవ్ కామెంట్లు షేరింగులను కోరుచును, పెద్దోళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుచును. మైత్రి గొప్పారగా కొంగు బంగారు అలంకార భాషా విశేషాల ఘోషాణం చేర్చుచును. నీరు పుట్యముపై రాజకీయాలు, వార్తా సువార్తలు, కవిత్వాలు, కార్టూన్లు, గాంధీలు, కానట్టి గాంధీల చోద్యాలు, మూడీ విసుకులు, ఇంకా కాకాల కేకేల బాకాలు బాజాలు, చంద్రన్న కిర్రన్న మాటల తూటాలు, నా కచ్చరా తిట్లు, విశ్లేషణల వాద భేదాలు జూదాలు వీక్షించుచు. పెద్దలను పిల్లలను కొద్దికైనంత మేరను పరామర్శనం చేయొచ్చు, తప్పులను చేసి మెప్పులను పొందుచును. చెడ్డ కామెంట్లు తీసేయచును, మంచి కామెంట్లు రక్షించుచును. లైకులే కాల్చును, కాల ఎగిరేయచును. గొప్ప వాడైతే నేనంచు ఊహాతరంగాల్లో తేలుచును. నేను ఉద్యోగం ఉన్నప్పుడు ఏ రోజు కారోజు ఆఫీసు ముందు లేటుగా పోవచ్చును. పోయి గాసిప్పులను చేయొచ్చును, కాలం గుచ్చుచుంటిను. అదే నేడు కూడా గతానెప్పుడు నాది కార్యాలయం బంధు. నా సీట్లో టైట్గా నేను
కూర్చొని ఉండంగా లేనంత కాలాన్ని హచ్చిగా తుమ్మచ్చు కాబట్టి తెలుగులో కూడా చక్కగా తుమ్ముకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ఫేస్బుక్ సంబంధించిన నేను గమనించింది ఏంటంటే ఒక సంస్కారం ఒకటి మళ్ళీ మొదలైందండి. స్పష్టంగా చెప్పాలంటే పూర్వం మనకి చిన్నపిల్లలకి ఉక్కుపాలతో నేర్పినటువంటి సంస్కారం, అసభ్యంగా ప్రవర్తించకపోవడం, ఎదుటోళ్ళు ఏమన్నా అనుకుంటారేమోటువంటి భయం, దేవుడి మీద భక్తి, అయితే క్రిస్టియన్ హిందూ అటువంటి మీద అదే భాష అయినా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ఒక పద్ధతి ఒకటి డెవలప్ అవుతుంది. నేను బాగా గమనించాను దాంట్లో. ఎవరైతే నుంచి అతనన్నా డ్రాప్ అయిపోతున్నాడో లేదా అతను పెట్టేవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు కూడా వాళ్ళని మీరు పూర్తి స్థాయిలో ఖండించవచ్చు, కానీ అప్పటికప్పుడు అతన్ని మందలించండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్గం నడుస్తారని మాత్రం నేను గమనిస్తున్నాను. అదేవిధంగా అచ్చంగా తెలుగు సంబంధించినట్లయితే నేను అసలు ఫేస్బుక్ అనేది ఫస్ట్ వ్యతిరేకం. నేను మా పిల్లగారు మా ఆఫీస్లో ఉన్నవాళ్ళు కానీ మా స్టాఫ్లో వర్క్ చేసేవాళ్ళు కానీ మొత్తం ఫేస్బుక్ మీద కూర్చొని ఆడుతుంటే వాళ్ళందరికన్నా జూనియర్ నేను ఫేస్బుక్లోకి. కాబట్టి ఏంటంటే అచ్చంగా తెలుగు లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాటిలో మంచి వాటిని వెతుక్కోవడంలో ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు కూడా అవి నేర్పించేందుకు కొత్త దారిలోకి పంపించేందుకు ప్రయత్నం చేస్తే మనకు ఏదైతే మనం అనుకుంటున్నామో మనసులో ఉన్నటువంటి భావాలు వారు పూర్తిగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో నేను వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాను, గురువు గారు అని సంబోధించాను. సార్ గురువు గారు మీలాంటి పెద్ద ఆయన, నేను గురువుని కాదు, నేను ఇక్కడ మిత్రుణ్ణి అన్నారు. సో ఫేస్బుక్ మిత్రులు కాబట్టి వాళ్ళ దృష్టిలో నేను ఇక్కడ ఎవరు పెద్ద చిన్న తారతమే లేదండి. అదేవిధంగా ఇంకో పెద్ద ఇంకొకరిని మిత్రులుగా సంబోధించారు, నేను పెద్దవాడిని అయినా చూసిపోయా అన్నారు. సో ఇటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్ గా నేను క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నా దారిలో నేను వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ పిల్లలకి ఏదైతే కంప్యూటర్ దూరంగా మాత్రం పెట్టొద్దు. ఇలాంటి అవకాశం వస్తే మాత్రం వాళ్ళకి ఏదైతే ఉన్నాయో మంచివి వాటికి పేజెస్ కానీ అదేవిధంగా బృందాలు కానీ అలవాటు చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ప్లస్ నేను ఎప్పుడో రాయడం మానేసినటువంటి రచన వ్యాసంగంగా లేదా కవితలు కానీ నేను రాసిన అతుకులు బతుకులే అండి. దాంట్లో విచిత్రాలు ఏమి ఉండవు. అన్ని ఏ పేర్లు ఉంటాయి ఆ పేర్లు పట్టుకొని అతికించి దాన్ని పేరుస్తూ ఉంటాను. సో నాకున్నటువంటి ఒక అలవాటుని మళ్ళీ మొదలు పెట్టినటువంటి అవకాశం ఒక అచ్చంగా తెలుగు ద్వారా మాత్రమే నాకు అబ్బింది. అదేవిధంగా మన గురువు గారు రాసేటువంటి పద్యాలు కానీ అదేవిధంగా మేడం గారి హాస్య చిలకులు మా ఫ్యాన్స్ ఉన్నారండి వెనకాల. శ్రీనివాస్ యనమండ్ర గారు, ఆయన మండ్రగా పుట్టాడు కొడతారు. ఆయన పుట్టారంటే విలవెల్ల అన్నవాళ్ళు ఒక్కడు ఉండరు అన్నమాట. రసగుల్లా వేసిన నోట్లో గొంతుకు అన్నమాట. ఓకే, అంతది ఆయన గోళీలు తయారు చేసుకుని వస్తుంటారు అనమాట. వచ్చేటప్పుడు మెడిసిన్ లాంటి గోళీలు ఉంటాయి, అన్ని రకాల గోళీలు ఉంటాయి, కొట్టే గోళీలు కూడా ఉంటాయి ఆయన దగ్గర. కాబట్టి ఆయనతో మాత్రం మాకు ఫ్యాన్స్ అనమాట. ఆయన మాకు ఆలస్యంగా వచ్చినా కానీ ముందు ఆయన కోసం వెతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఆయన చాలా ఎత్తుకుండేటువంటి బుడుగు ఆయన. వారికి కూడా ఇక్కడ అందరూ ఇంతమందిని కలిసాము. అదేవిధంగా పద్యాలు రాసే శ్రీదేవి గారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కోవా అని పిలుస్తారండి వాసుదేవ మాస్ గారు. వారు కోవా లాంటి చిన్న చిన్న పదాలతోటి వాసుదేవరావు గారు అండి, కొండూరు వాసుదేవరావు గారు. కోవా అంటే నేను ఎప్పుడు కోవా అనగానే ఆయన నేను కోవాని అని కూడా అన్నారు, అంటే క్యాచ్ చేశారు. అట్లా ప్రశ్నలు సంధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మన బమిడిపాటి దుర్గా గారు, వీళ్ళు ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంక్ అనమాట. వాళ్ళ ప్రశ్నల కోసం కూడా కొంతమంది నేను చూస్తూ ఉంటాను. ఓకే, అందరినీ ఈ సందర్భం కలిసినందుకు మరోసారి అందరికీ దండాలు. రాము ముందుగా మాట్లాడాను ఒకసారి, చివరిగా ఇంకోసారి మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాను. పద్మిని బావరాజు గారు గత 2 సంవత్సరాలుగా నాకు పరిచయం అచ్చంగా తెలుగు గ్రూప్ ద్వారా. నేను చాలా సంతోషపడుతున్నాను. వారిని నేను స్ఫూర్తిగా తీసుకోమని ఎంతోమందికి చెప్తుంటాను. నేను యువకులకు కూడా వారు చాలా అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, వీణ వాయించడం, సాహిత్యము ఇట్లాంటివన్నీ కూడా చేయడం అనేది అది చాలా అభినందించదగ్గ విషయం.